ఓం శాంతి. ఈరోజు ఆదివారం అవ్యక్త మురళిలో బాబా పిల్లల్ని సదా ప్రసన్నంగా చూడాలనుకుంటున్నారు అంటూ ప్రసన్నతకు గుర్తులేమిటి, ఏ విషయాల్లో పిల్లలు ప్రసన్నంగా ఉన్నారు, వీటన్నిటిని మనకు తెలియజేశారు. మరి చాలా ఏకాగ్రంగా ఒక్కొక్క మహావాక్యాన్ని వింటూ అదే ప్రసన్నత యొక్క స్థితిని అనుభవం చేద్దాము. ఇది 5th డిసెంబర్ 1989 యొక్క రివైజ్డ్ మురళి. సదా ప్రసన్న कैसे रहे, సదా ప్రసన్నంగా ఉండటం ఎలా. आज बाप दादा चारों ओर के बच्चों को देख रहे थे. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ ఉన్నారు. क्या देखा, हर एक बच्चा स्वयं हर समय कितना प्रसन्न रहता है. ఏం చూశారు మరి బాబా? ప్రతి ఒక్క పిల్లలు స్వయం ప్రతి సమయంలో ఎంత ప్రసన్నంగా ఉంటున్నారనేది బాబా చూశారు. साथ साथ दूसरों को स्वयं द्वारा कितना प्रसन्न करते हैं. దానికి తోడు ఇతరులను స్వయం ద్వారా ఎంత ప్రసన్నం చేస్తూ ఉన్నారు. क्योंकि परमात्मा सर्व प्राप्तियों के प्रत्यक्ष स्वरूप में प्रसन्नता ही चेहरे पर दिखाई देती है. ఎందుకంటే పరమాత్ముని యొక్క సర్వప్రాప్తులు పొందినటువంటి వారు ప్రత్యక్ష స్వరూపంలో వారి ముఖంలో ప్రసన్నతే కనబడుతుంది. మామూలు విషయం కాదు. భగవంతుని ద్వారా సర్వప్రాప్తులు పొందినటువంటి ప్రసన్న చిత్త ఆత్మలు వారి ముఖంలో వారి ప్రత్యక్ష స్వరూపంలో ప్రసన్నంగానే కనబడతారు. ప్రసన్నతయే కనిపిస్తుంది అంటున్నారు. ప్రసన్నత బ్రాహ్మణ్ జీవన్ కా విశేష ఆధార్ హై. మరి ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం. अल्पकाल की प्रसन्नता और सदा काल की संपन्नता की प्रसन्नता, इसमें रात दिन का अंतर है. అల్పకాలికమైన ప్రసన్నతకు సదాకాలం యొక్క సంపన్నతకు రెండిటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. अल्पकाल की प्रसन्नता अल्पकाल के प्राप्ति वाले के चेहरे पर थोड़े समय के लिए दिखाई जरूर देती है. అల్పకాలికమైనటువంటి ప్రసన్నత అల్పకాలికమైన అంటే టెంపరీగా ప్రాప్తిని పొందేటువంటి వారి ముఖంలో టెంపరీగా కొద్ది సమయం కోసం తప్పకుండా కనబడుతుంది. కానీ ఆత్మిక ప్రసన్నత స్వయంను ప్రసన్నం చేస్తుంది. కానీ దాని వలన ఆత్మిక ప్రసన్నత యొక్క వైబ్రేషన్స్ ఇతర ఆత్మల వరకు కూడా చేరతాయి. ఆత్మిక ప్రసన్నత యొక్క సంతోషము ఆ వైబ్రేషన్స్ ఇతర ఆత్మలకు కూడా చేరతాయి. अन्य आत्माएं भी शांति और शक्ति की अनुभूति करती है. ఆత్మిక ప్రసన్నత కలిగి ఉన్నవారు స్వయం ప్రసన్నంగా ఉండడమే కాదు, వారికి తెలియకుండానే వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఇతర ఆత్మలను కూడా ప్రసన్నం చేసేస్తారు. ఆత్మిక శాంతి శక్తి యొక్క అనుభూతిని చేయిస్తారు. వీళ్ళు చేయించాలి అనే ఉద్దేశంతో కాదు, వీళ్ళు ఏమి చేయకపోయినా ఆత్మిక ప్రసన్నతతో ఉంటే చాలు, ఆత్మిక శాంతి సుఖం యొక్క వైబ్రేషన్స్ వ్యాప్తమవుతాయి. जैसे फलदायक वृक्ष अपनी शीतलता की छाया में थोड़े समय के लिए मानव को शीतलता का अनुभव कराता है. ఏ విధంగా ఒక ఫలదాయకమైనటువంటి వృక్షము తన శీతలత యొక్క నీడలో కొద్ది సమయం కోసం మనుషులకు శీతలత యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. और मानव प्रसन्न हो जाते हैं. మరియు మనుషులు దాంతో ప్రసన్నం కూడా అవుతారు. ऐसे परमात्म प्राप्तियों के फल संपन्न रूहानी संपन्नता वाली आत्मा दूसरों को भी अपने प्राप्तियों की छाया में तन मन की शांति और शक्ति की अनुभूति कराती है. అలాగే
పరమాత్మ ప్రాప్తుల యొక్క ఫలంతో సంపన్నంగా, అంటే పరమాత్మని ప్రాప్తులన్నిటినీ ఒక ఫలం అనుకోండి. పరమాత్మ ప్రాప్తుల యొక్క ఫలంతో సంపన్నంగా ఉన్నటువంటి ఆత్మిక ప్రసన్నత కలిగినటువంటి ఆత్మలు ఇతరులను కూడా తమ ప్రాప్తుల యొక్క నీడలో తనువుతో, మనసుతో శాంతి యొక్క శక్తిని అనుభూతి చేయిస్తారు. బాబా ముందు కంపేర్ చేసి చెప్పారు. ఎలా అయితే ఫలాలతో నిండుగా ఉన్నటువంటి ఒక వృక్షము, ఒక చెట్టు ఇతరులకు నీడనిచ్చి టెంపరీగా అయినా వారికి సంతోషం యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఎండలో నడుస్తూ నడుస్తూ నీడలోకి వెళ్ళగానే ఎంత హాయిగా అనిపిస్తుంది. అలాగే ఆత్మిక ప్రసన్నత కలిగినటువంటి వారి దగ్గరికి ఎవరైనా బాగా దుఃఖంలో, అశాంతిలో ఉండి అలా రాగానే ఇమ్మీడియట్గా వీరి ప్రసన్నత యొక్క వైబ్రేషన్స్ వారికి శాంతిని, శక్తిని అనుభూతి చేయిస్తాయి. प्रसन्नता के वाइब्रेशन सूर्य की किरणों समान वायुमंडल को, व्यक्ति को और सब बातें बुलाए सच्ची रूहानी शांति की, खुशी की अनुभूति में बदल देते हैं. ప్రసన్నత యొక్క వైబ్రేషన్స్ సూర్య కిరణాల సమానంగా వాతావరణాన్ని, వ్యక్తిని, ఇతర అన్ని విషయాలని మర్చిపోయి సత్యమైన ఆత్మిక శాంతి, సంతోషం యొక్క అనుభూతిని తీసుకొస్తాయి. ప్రతి ఒక్కరిలో ఆ అనుభూతిని చేయిస్తాయి. ఎలా అయితే సూర్యకిరణాలు పడగానే ఏవి దాని నుండి దాగి ఉండవు. ఇప్పుడు సూర్యుని కిరణాల క్రింద వాతావరణం మారిపోతుంది. అంటే కంప్లీట్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది, చీకటి ఉండదు. సెకండ్ థింగ్, అక్కడ మనమే నిలబడ్డామనుకోండి, మనకి ఎండ వేడి తాకుతుంది, వేడిగా అనిపిస్తుంది. ఏదైనా వస్తువుని పెట్టామనుకోండి, పదార్థాలు అనుకోండి, అవి దగ్గరికి రావడమో, వికసించడమో ఏవో ఒకటి వాటిల్లో రియాక్షన్స్ జరుగుతాయి సూర్యకిరణాలతో. లేదా ఒక జడమైనటువంటి వస్తువునే పెట్టినా దాని రంగు పోవటమో, లేకపోతే అది హార్డ్ అవ్వడమో ఆ సూర్యుని కిరణాల తాకిడికి కొంతనైనా దానిలో వేరియేషన్ వస్తుంది. అలా బాబా అంటున్నారు, ఆత్మిక ప్రసన్నత యొక్క కిరణాలు కూడా వాతావరణాన్ని మార్చేస్తాయి. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు అనుభూతిని చేయిస్తాయి. అక్కడ ప్రతి ఒక్క దానిపైన వారి యొక్క ప్రభావం పడుతుంది అని అంటున్నారు. आप लोगों ने क्या खर्चा किया? बिना पैसा चार्ट चेक कर रहे थे, क्या देखा? బాబా వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో చాలా ఖర్చు చేసి ప్రసన్నంగా ఉంటున్నారు. ప్రతి చిన్న సంతోషానికి వాళ్ళకి ఖర్చే, ప్రతి చిన్న సంతోషానికి. ఎందుకంటే వాళ్ళకి సంతోషంగా ఉండడము అంటే ఖర్చు చేయటం. ఏదైనా ఖర్చు చేసి వస్తువు కొనుక్కుంటే సంతోషం, ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఖర్చు చేసి అక్కడ ఏదైనా సందర్శిస్తే సంతోషం. వాళ్ళ సంతోషానికి చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళ ప్రసన్నతకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఏమీ ఖర్చు చేయకుండానే ప్రసన్నంగా ఉంటున్నారు, ప్రసన్నంగా చేస్తున్నారు. ఏం ఖర్చు చేశారు చెప్పండి అంటున్నారు బాబా. ఏ ఖర్చు లేదు. వా ఔరోं की मदद से प्रसन्न रहते हो. మరి ఖర్చు లేకుండానే సదా ప్రసన్నంగా ఉంటున్నారా, లేకపోతే ఇతరుల సహాయంతో మీరు ప్రసన్నంగా ఉంటున్నారా? బాప్ దాదా బచ్చోं का చార్ట్ చెక్ కర్ రహే थे. బాప్ దాదా పిల్లలందరి యొక్క చార్ట్ని చెక్ చేస్తూ ఉన్నారు. క్యా దేఖా? మరి చార్ట్లో బాబా ఏం చూసి ఉంటారు? ఏక్ హే సదా ప్రసన్న రహనే వాలే और दूसरे है प्रसन्न रहने वाले, సదా శబ్ద నహీ హై. ఒకటేమో రెండు రకాల పిల్లల్ని చూశాను అంటున్నారు బాబా. ఒక రకం పిల్లలేమో సదా ప్రసన్నంగా ఉండేవారు, రెండో రకం పిల్లలు ప్రసన్నంగా ఉండేవారు. ఇక్కడ రెండిటికి తేడా ఏంటి అంటే, ఒక దాంట్లో సదా ఉంటున్నారు, ఇంకొక దానిలో సదా ఉండట్లేదు. ప్రసన్నంగా ఉంటున్నారు అంతే, కానీ సదా ఉండట్లేదు. ప్రసన్నత भी 3 प्रकार की देखी. ప్రసన్నతలో కూడా 3 రకాలను బాబా చూశారు. ఒకటి స్వయంతో ప్రసన్నంగా, రెండవది ఇతరులతో ప్రసన్నంగా, మూడవది సేవ ద్వారా ప్రసన్నంగా ఉండటం.
3 రకాలు చూశారు బాబా. अगर तीनों में प्रसन्न है तो बाप दादा को स्वतः ही प्रसन्न किया है. ఒకవేళ ఈ మూడిటిలో మీరు ప్రసన్నంగా ఉంటే ఇక బాప్ దాదాను మీరు ప్రసన్నం చేసినట్లే అంటున్నారు. స్వయం ప్రసన్నంగా, ఇతరులను ప్రసన్నంగా, సేవను ప్రసన్నంగా. और जिस आत्मा के ऊपर बाप प्रसन्न है वह तो सदा सफलता मूर्त है ही. ఇంకా ఏ ఆత్మ పైనైతే బాబా ప్రసన్నమవుతారో వారైతే ఇంకా సఫలతామూర్తులుగానే ఉంటారు. बाप दादा ने देखा कई बच्चे अपने से भी अप्रसन्न रहते हैं. కానీ బాబా ప్రాక్టికల్గా చూశారు, చాలామంది పిల్లలు తనతో తనే అప్రసన్నంగా ఉంటున్నారు. छोटी सी बात के कारण అప్రసన్న रहते हैं. చిన్న చిన్న విషయాల కారణంగా అప్రసన్నంగా ఉంటున్నారు. पहला पाठ मैं कौन इसको जानते हुए भी भूल जाते हैं. మరి మొట్టమొదటి పాఠము నేనెవరిని అని, ఇది తెలిసి కూడా పిల్లలు మర్చిపోతున్నారు అంటున్నారు. जो बाप ने बनाया है दिया है उसको भूल जाते हैं. మనలో ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవని కాదు, తెలిసి మనం మర్చిపోతూ ఉన్నాం. ఏదైతే బాబా మనకి ఇచ్చారో, ఏదైతే బాబా మనల్ని తయారు చేశారో, ఆల్రెడీ మనం అలా తయారై ఉన్నవాళ్ళమే, ఒకప్పుడు అలా ఉన్నవాళ్ళమే, కానీ మర్చిపోతూ ఉన్నాం. बाप ने हर एक बच्चे को फुल वर्षे का अधिकारी बनाया है. బాబా ప్రతి ఒక్క పిల్లలని ఫుల్ వారసత్వానికి అధికారిగా తయారు చేశారు. కిస్కో పూరా కిస్కో ఆధా వరుస నహీ దియా హై. కొందరికి పూర్తి వారసత్వం, కొందరికి సగం వారసత్వం, అలా అయితే ఇవ్వలేదు. కిస్కో ఆధా వ 14 మిలా హై క్యా? చెప్పండి, ఎవరికైనా సగము అరా కొర కొంచెమైనా లభించింది, నాకు పర్వాలేదులే బాబా నాకు ఎంతో కొంత ఇచ్చారు అంటున్నారా? అలా బాబా అందరికీ పూర్తిగా ఇచ్చారు కదా, ఎవ్వరికి ఏది తక్కువ చేయలేదు. ఎవ్వరికి పావు ఇవ్వడం, కొందరికి అర ఇవ్వడం అలా చేయలేదు. ఆదా మిలా హే యా ఆదా లియా హే? బాబా ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి అంటున్నారు. మీరు సగం ఇచ్చారు అంటారా, సగం తీసుకున్నాను అంటారా? ఒకవేళ మీ దగ్గర పూర్తిగా లేదు అంటే బాబా పూర్తిగా ఇవ్వలేదు అని కాదు అర్థం, మీరు పూర్తిగా తీసుకోలేదు అని అర్థం. మీ దగ్గర పావే ఉంది అంటే బాబా పూర్తిగా ఇచ్చినా నేను పావే తీసుకున్నాను అని అర్థం. बाप ने तो सभी को मास्टर सर्वशक्तिवान का वरदान व वर्षा दिया है. ऐसे नहीं कि कोई शक्तियाँ बच्चों को दी और कोई को नहीं दी. బాబా అయితే పిల్లలందరికీ మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానం ఇచ్చారు, సర్వశక్తుల వరదానం ఇచ్చారు. కొందరికి ఇవ్వడం, కొందరికి ఇవ్వకపోవడం అలా చేయలేదు కదా. అందరినీ పూర్తి వారసత్వానికి అధికారిగా చేస్తూ ఉన్నారు బాబా. ऐसे नहीं कि कोई शक्तियाँ बच्चों को दी और कोई को नहीं दी, अपने लिए नहीं रखी. सर्व गुण संपन्न बनाया है, सर्व प्राप्ति स्वरूप बनाया है. బాబా తన కోసం ఏవి పెట్టుకోలేదు, సర్వగుణ సంపన్నంగా పిల్లల్ని తయారు చేశారు, సర్వ ప్రాప్తుల సంపన్నంగా తయారు చేశారు. लेकिन बाप द्वारा जो प्राप्तियाँ हुई उसको स्वयं में समा नहीं सकते. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? బాబా ఇవ్వడం ఇస్తూనే ఉన్నారు అందరికీ ఒకే విధంగా, కానీ బాబా ఇచ్చిన ప్రాప్తులను తనలో ఇముడ్చుకోలేకపోతున్నారు, అంటే తన దగ్గర పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొందరు ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళకి స్పోర్ట్స్లో చాలా మంచి గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, చాలామంది వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉంటారు. కానీ ఇచ్చిన కానుకలను వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు? మీరు మాకు పెద్ద వాహనం గిఫ్ట్గా ఇస్తున్నారు, కానీ ఆ వాహనం పెట్టుకోవడానికి, ఆ వాహనాన్ని మెయింటైన్ చేయడానికి మా దగ్గర ఏమీ లేదు, కాబట్టి మీరు దాన్ని ధన రూపంలో మాకు ఇవ్వండి అని వేరే రకంగా తీసుకుంటారు. అంటే ఇచ్చింది వాళ్ళు తీసుకోలేరు, దాని ఆనందాన్ని పూర్తిగా పొందలేరు.
అలా బాబా కూడా ఇన్ని ప్రాప్తులు ఇస్తూ ఉంటే పిల్లలు తీసుకోవటం లేదు. जैसे स्थूल धन व साधन प्राप्त होते भी खर्च करना ना आए व साधनों को यूज करना ना आए तो प्राप्ति होते भी उससे वंचित रह जाते हैं. ఏ విధంగా స్థూలమైన ధనము సాధనాలు ప్రాప్తి జరిగి కూడా ఖర్చు చేయడం రావట్లేదు, ఉపయోగించడం రావట్లేదు అంటే, ఆ సాధనాలని వాడటం రావట్లేదు అంటే ప్రాప్తి ఉండి కూడా దాని నుండి వంచితులైపోతారు. ऐसे सब प्राप्तियाँ व खजाने सबके पास है लेकिन कार्य में लगाने की विधि नहीं आती है. అలా సర్వ ప్రాప్తులు లేక ఖజానాలు అందరి వద్ద ఉన్నాయి, కానీ కార్యంలో ఉపయోగించే విధానము రావట్లేదు. और समय पर యూజ్ करना नहीं आता है. ఇంకా సమయానికి ఉపయోగించడం రావట్లేదు. फिर कहते मैं समझती थी कि यह करना चाहिए ये नहीं करना चाहिए लेकिन उस समय भूल गया. పైగా ఏమంటారు, నాకు అర్థమవుతుంది ఆ టైంలో నేను ఇది చేయకూడదు ఇలా చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఆ తప్పు నా ద్వారా జరుగుతుంది, మళ్ళీ మర్చిపోతున్నాను అంటారు. अभी समझती हूँ कि ऐसा नहीं होना चाहिए. उस समय एक सेकंड भी निकल गया तो सफलता की मंजिल पर पहुँच नहीं सकते. ఇప్పుడు అర్థమవుతుంది ఈ సమయం గడిచాక, కానీ ఆ సమయంలో ఒక్క సెకండ్ లేట్ చేసినా కూడా సఫలత యొక్క గమ్యానికి చేరుకోలేరు. క్యూంకి సమయకి గాడి నికల్ గై. ఎందుకంటే సమయం యొక్క బండి స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. చాహే ఏక్ సెకండ్ లేట్ కియా, చాహే ఏక్ గంట లేట్ కియా, సమయ నికల్ తో గయానా. నేను ఒక్క సెకండే లేట్ చేశాను, ట్రైన్ వెళ్ళిపోయింది అంటే, ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటే, ఒక్క సెకండ్ లేట్ చేసినా ఫలానా వాళ్ళైతే గంట టైం లేట్ చేశారు, నేనైతే 1 సెకండ్ లేటే కదా అంటే ఇద్దరు వెళ్ళిపోయాకే వచ్చారు. ఒక్క సెకండ్ లేట్గా వస్తే ఏంటి, బండి వెళ్ళిపోయాక మీరు గంట లేట్గా వస్తే ఏంటి, రెండు లేట్ కేటగిరీలోనే వేస్తారు తప్ప ఇది 1 సెకండే ఇది 1 అవరే అని అన్నారు. 1 సెకండ్ లేటే కాబట్టి ఈ ఫ్లైట్ని ఆపుదాము, వీళ్ళని ఎక్కించుకుందాం పర్వాలేదు, అలా ఉంటుందా? ట్రైన్ ఆగుతుందా ఒక్క సెకండ్ లేట్ వచ్చిన వాళ్ళ కోసం? ఆగదు, బండి అయితే వెళ్ళిపోయింది అంటున్నారు. फिर स्वयं से दिल शिकस्त हो जाते हैं और अप्रसन्नता के संस्कार इमर्ज होते हैं. ఇంకా వారు స్వయంతో నిరుత్సాహం చెందుతారు, అప్రసన్నత యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. మేరా భాగ్య హీ ఐసా హై. ఏమంటారు, నా భాగ్యమే అలా ఉంది, డ్రామాలో నా పాత్రనే అలా ఉంది. పహలే భీ సునాయా థా స్వ సే అప్రసన్న రహనే కే ముఖ్య 2 కారణ్ హోతే హై. ముందు నుండే బాబా వినిపిస్తూ ఉన్నారు, స్వయంతో అప్రసన్నంగా ఉండటానికి ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. అంటే మనతో మనం ప్రసన్నంగా లేము అంటే 2 కారణాలు ఉంటాయి అంటున్నారు. एक दिल शिकस्त होना और दूसरा कारण होता है दूसरों की विशेषता भाग्य व पार्ट को देख ईर्ष्या उत्पन्न होना. ఒకటేమో నిరుత్సాహం చెందటం, అంటే అప్రసన్నంగా ఉండటానికి కారణాలు చెప్తున్నారు. ఒకటేమో నిరుత్సాహం, రెండవది ఏంటి అంటే ఇతరుల విశేషత, ఇతరుల భాగ్యము, ఇతరుల పాత్రను చూసి ఈర్ష్య ఉత్పన్నమవ్వడం. ఒకటేమో ఉత్సాహం లేకపోవడం, వేరే వాళ్ళని చూస్తూ ఉన్నారు, తనలో ఉత్సాహం లేదు. తనలో ఉత్సాహం ఉంటే, సంతోషం ఉంటే తను చేస్తారు, ప్రసన్నంగా ఉంటారు, కానీ ఉత్సాహం లేదు. రెండోది వేరే వాళ్ళని చూసి ఈర్ష్య పడుతున్నారు, మండిపోతున్నారు లోపల. హిమ్మత్ కమ్ హోతీ హై, ఈర్ష్య జ్యాదా హోతీ హై. ధైర్యం తక్కువ ఉంటుంది, ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. లేజీగా ఉంటారు వాళ్ళు. లేకపోతే ఈర్ష్య పడటం ఎందుకు? వాళ్ళు కూడా కృషి చేసి పట్టుదలతో వాళ్ళు కూడా ప్రయత్నం చేసి శ్రమ చేసి ముందుకు వెళ్ళొచ్చు కదా. వాళ్ళకన్నా వాళ్ళని స్పిరిట్గా తీసుకొని వాళ్ళ నుండి ప్రేరణ పొందుతూ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు.
కానీ ఈర్ష్య పడేవాళ్ళు ప్రయత్నం చేయరు. ఈర్ష్య పడుతూ ముందుకు వెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తారు తప్ప, తను కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, తను కూడా అలా చేయవచ్చు, తను కూడా అలా వెళ్ళవచ్చు అనేది అర్థం చేసుకోరు. అందుకే బాబా అన్నారు, నిరుత్సాహంగా ఉన్నవారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు, ఈర్ష్య కలిగిన వాళ్ళు కూడా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. ఎందుకంటే 2 సందర్భాల్లోనూ ఆ 2 లెక్కలతో ఇటువంటి ఆత్మల ఇచ్ఛ ఎప్పుడు పూర్తి కాదు, కోరిక వాళ్ళది ఎప్పుడు పూర్తి కాదు. ఇచ్ఛాయే అచ్చా బననే నహీ దేతి, ఇసిలియే ప్రసన్న నహీ రహతే. కోరికలు మంచిగా ఉండనివ్వవు, అందుకే ప్రసన్నంగా ఉండలేరు. प्रसन्न रहने के लिए सदा एक बात बुद्धि में रखो कि ड्रामा के नियम प्रमाण संगम युग पर हर एक ब्राह्मण आत्मा को कोई न कोई विशेषता मिली हुई है. ప్రసన్నంగా ఉండేందుకు మరి ఒక్క విషయాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి. డ్రామా నియమం అనుసారంగా సంగమ యుగంలో ప్రతి బ్రాహ్మణాత్మకు ఏదో ఒక విశేషత లభించే ఉంది. चाहे माला का लास्ट 16,000 वाला दाना हो, उसको भी कोई ना कोई विशेषता मिली हुई है. అంటే మీరు ఇంకొకరితో ఈర్ష్యపడే అవసరం లేదు. ఎందుకు అంటే డ్రామాలో ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ లభించి ఉంది. మీలో ఉన్నది ఇంకొకరిలో లేదు, ఇంకొకరిలో ఉన్నది మీలో లేదు. మీరు వేరే వాళ్ళ చూసి ఈర్ష్యపడే బదులు మీలో ఏది ఉందో దాన్ని గుర్తిస్తే బాగుంటుంది. ఇది బాబా చెప్పేది ఇక్కడ. బాబా ఏమన్నారు, 16,108 మాల లేదా 16,000 మాల లాస్ట్ మాల యొక్క లాస్ట్ నంబర్లో కూడా విశేషత ఉంటుంది. ఉన్సేపి ఆగే చలో, ఇంకా ముందుకు వెళ్ళండి. 9 లక్షల మహిమ చేశారు కదా, 9 లక్షల మంది సత్యుగం యొక్క ఫస్ట్ జనరేషన్ పాపులేషన్. మరి ఆ ఫస్ట్ జనరేషన్ యొక్క పాపులేషన్లో లాస్ట్ ఆత్మ ఉంటుంది కదా, 9 lakh ఆత్మ, అంటే నంబర్ 9 lakh. ఆ ఆత్మలో కూడా స్పెషాలిటీ ఉంటుంది అంటున్నారు బాబా. అప్ని విశేషతకు పెహలే పేచాను, మీ విశేషతను ముందు మీరు గుర్తించండి. విశేషతలవి వేరే వాళ్ళలో చూసి విశేషతల పైన ప్రభావితం అవ్వడానికి బదులు ముందు మీ విశేషతని మీరు గుర్తించండి అంటున్నారు. అభి తో 9 लाख तक పहुంచే హీ నహీ హో. బాబా ఈ మురళి చెప్పినప్పుడు 9 లక్షల మంది బీకేలు ఇంకా తయారవ్వలేదు. ఇప్పుడైతే తయారైపోయారు, ఇప్పుడు చేరుకున్నారు. तो ब्राह्मण जन्म के भाग्य की विशेषता को पहचानो और कार्य में लगाओ. మరి బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్యపు విశేషతను గుర్తించండి మరియు కార్యంలో పెట్టండి. సిర్ఫ్ दूसरे की विशेषता को देख करके दिल शिकस्त व ईर्ष्या में नहीं आओ. కేవలం ఇతరుల విశేషతని చూసి నిరుత్సాహపడటం, ఈర్ష్య చెందటం అలా అవ్వకండి. लेकिन अपनी विशेषता को कार्य में लगाने से एक विशेषता फिर और विशेषताओं को लाएगी. కానీ మీలోని ఒక్క విశేషతను మీరు గుర్తించి కార్యంలో పెట్టడంతో ఆ ఒక్క విశేషత మిగతా విశేషతలన్నింటినీ తీసుకొస్తుంది. एक के आगे बिंदी लगती जाएगी तो कितने हो जाएंगे. ఒకటికి పక్కన కుడి పక్కన సున్నా పెట్టారనుకోండి, బిందు పెట్టారనుకోండి, ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా. బాబా అన్నారు అలా ఒక్కొక్క బిందువు పెడుతూ ఉండండి. 10 పక్కన బిందువు పెడితే 100 అవుతుంది. 3వ బిందువు పెట్టండి, 1000 అవుతుంది. ఇలా లెక్కలు వేయడం వస్తుంది కదా. కార్యమే లగానా అర్థాత్ బడనా. మరి కార్యంలో పెట్టడం అనగా పెంచటం. దూసరోं को नहीं देखो, ఇతరులను చూడకండి మీరు. అప్ని విశేషతకు కార్యమే లగాओ, మీ విశేషతని మీరు కార్యంలో పెట్టండి.
जैसे देखो बाप दादा सदा బోలి బండారి का మిసాల్ देते हैं. ఏ విధంగా చూడండి, మధుబన్ యజ్ఞంలో బాబా ఎప్పుడు బోలి దాది యొక్క ఉదాహరణ ఇస్తారు. బోలి బండారి అంటారు బాబా. బోలి దాది అందరిలాగా క్లాసులు చెప్పరు, అందరిలాగా స్టేజీల పైకి రారు, ఏ ఫంక్షన్లలో క్యాండిల్ లైటింగ్లో కానీ ఎక్కడ కనిపించరు. సాకారంగా వారు ఉన్నప్పుడు, ఎప్పుడైతే బోలి దాది లేరు కానీ ఉన్నప్పుడు మేము చూసాము, అసలు ఎప్పుడు ఎక్కడ దాది కనిపించేవారు కాదు, కేవలం కిచెన్. దాది అడ్రస్ ఏంటి అంటే భండారి. మొత్తం భండారి సేవలోనే ఉండేవారు. మురళి కూడా అక్కడే వినడం, బాప్ దాదా మిలనం అప్పుడు కూడా అక్కడే ఉండడం. ఎప్పుడో ఒకసారి కానీ దాది బాబా గుర్తు చేయించి ప్రత్యేకంగా బాబా పిలిపించుకొని కలిసేవారు. బాప్దాదా, అవ్యక్త బాప్దాదా కూడా అలా ఎప్పుడు బండారీలోనే ఉంటూ పూర్తిగా బాబా స్మృతిలో ఉంటూ బ్రహ్మ భోజనం తయారు చేసేవారు. యజ్ఞం యొక్క భోజనం మొత్తం తయారు చేసేవారు. మహారథుల యొక్క పేరులో వాళ్ళు కూడా వస్తారు. అంటే మరి మహారథుల్లో లిస్టుల్లో బోలిదాది కూడా ఉన్నారు అంటున్నారు. కానీ ఏం చేసేవారు మరి బోలిదాది? ఎప్పుడైనా క్లాస్ చెప్పారా, యోగం చేయించారా, ఏదైనా స్పీచ్ ఇచ్చారా, ఏదైనా ప్రోగ్రాంలో ఏదైనా సెంటర్కి వెళ్ళి ఏదైనా ఓపెనింగ్ సెరమనీలు చేశారా? ఏమీ చేయలేదు. బోలిదాది ఎప్పుడు బండారీ సేవనే చేశారు. మరైనా మహారథుల లిస్టులో ఉన్నారు కదా. అంటే విశేషత, ఎవరి విశేషత వారిది, ఒకరు ఇంకొకరితో ఈర్ష్యపడే అవసరం లేదు అనడానికి బాబా ఇవన్నీ చెప్తూ ఉన్నారు. जो విశేషత थी वह कार्य में लगाई. ఏ విశేషత వారిలో ఉందో అదే కార్యంలో పెట్టారు. ఎంతమందికైనా సరే అలసిపోకుండా, విసుగు చెందకుండా కంటిన్యూస్గా బండారీలో ఉంటూ చేస్తూనే ఉండడం, వంటలు చేస్తూనే ఉండడం, ఇది మామూలు విశేషత కాదు. ఇది ఆ దాదిలో ఉంది. వారు దాన్ని గుర్తించారు, యజ్ఞ సేవలో ఉపయోగించారు. అందుకే మహారథుల లిస్టులో ఉన్నారు. चाहे भंडारा ही संभालती है, लेकिन विशेषता को कार्य में लगाने से विशेष आत्माओं के मिसल गाई जाती है. వారు చేసింది బండారీ సేవనే, కానీ తన విశేషతను యజ్ఞ సేవలో పెట్టడం వలన విశేష ఆత్మల యొక్క లిస్టులో ఎప్పుడు వారు పిలువబడతారు అంటున్నారు. सभी मधुबन का वर्णन करते तो दादियों की भी बातें सुनाएंगे, तो बोली की भी सुनाएंगे. మధుబన్ వర్ణన చేసిన ప్రతి సందర్భంలో దాదీల వర్ణన చేస్తారు. దాదీల వర్ణన చేసినప్పుడు బోలి దాది కూడా అందరికీ బాగా గుర్తొస్తారు అంటున్నారు. భాషంతో నహీ కర్తి, మరి ఆ బోలి దాది ఎప్పుడూ ఉపన్యాసం ఇవ్వలేదు. లేకిన్ విశేషతకు కార్యమే లగానే సే స్వయం భీ విశేష్ బన్ గయి. కానీ విశేషతను కార్యంలో ఉపయోగించడంతో తను కూడా విశేషంగా తయారయ్యారు. దూసరే భీ విశేష్ నజర్ సే దేఖ్తే, ఇతరులందరూ కూడా ఎంతో విశేషమైన దృష్టితో చూసేవారు. తో ప్రసన్న రహనే కే లియే క్యా కరేంగే. మరి అర్థమైందా? ప్రసన్నంగా ఉండటానికి ఏం చేస్తారు? మరి ఏం చేయాలి? అందరినీ చూడాలా? బాబా అన్నారు, మీ విశేషతను మీరు గుర్తించి కార్యంలో పెట్టండి. తో వృద్ధి హో జాయేగి, అప్పుడు అది బాగా వృద్ధి అవుతుంది. और जब सर्व आ गया तो संपन्न हो जाएंगे. మరి ఎప్పుడైతే సర్వ విశేషతలు వచ్చేస్తాయో, ఎందుకంటే ఒకటి గుర్తించి ఒక్కదాన్ని కార్యంలో పెడితే అన్ని విశేషతలు వచ్చేస్తాయి అన్నారు బాబా. ఈ లా ప్రకారం, ఈ రూల్ ప్రకారంగా మీలో అన్ని విశేషతలు వచ్చేసాయి అంటే మీరు రిచ్గా అవుతారు, సంపన్నంగా అవుతారు. और प्रसन्नता का आधार है సంపన్నత. మరి ప్రసన్నతకు ఆధారం సంపన్నత. ఎందుకంటే బాబా చెప్పారు కదా, ప్రసన్నతకు ఆధారం ఏంటి అంటే, భౌతికంగా కూడా చూడండి, సంపన్నంగా ఉన్నవారు, దానం చేసేవారు బాగా సంతోషంగా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. నిండుగా ఉన్నటువంటి ఫలం ఎలా ఉంటుంది? ప్రసన్నంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నిండుతనం ప్రసన్నతకు ఆధారం. ఆ నిండుతనం రావాలి, మనలో సంపన్నత రావాలి అంటే ఒక్క
విశేషతైన మన లోపల ఉన్నది ఐడెంటిఫై చేసి మనం దాన్ని సేవలో, కార్యంలో పెట్టాలి. ఎందుకంటే ఆ ఒక్కటి గనక ఉపయోగంలోకి వచ్చింది అంటే మిగతావన్నీ చేరతాయి అక్కడ. కేవలం మనం చేసేది ఒక్కదాన్ని ఉపయోగించడమే. ఒక్కదాన్ని ఉపయోగిస్తే ఆటోమేటిక్‌గా మిగతావన్నీ జత అవుతాయి వాటికి. जो स्व से प्रसन्न रहते व औरों से भी प्रसन्न रहेंगे. ఎవరైతే స్వయంతో ప్రసన్నంగా ఉంటారో వారు ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉంటారు. సేవతో కూడా ప్రసన్నంగా ఉంటారు. जो भी सेवा मिलेगी उसमें औरों को प्रसन्न कर सेवा में नंबर आगे ले लेंगे. వాళ్ళకి ఏ సేవ లభించినా అందులో మంచి మార్కులను పొందుతూ అందరినీ ప్రసన్నం చేస్తూ సేవలో కూడా ముందు నంబర్ తీసుకుంటారు. సబ్సే బడేతే బడీ సేవ ఆప్కి ప్రసన్న మూరత్ కరేగి. మరి ఏం సేవ చేస్తారు వాళ్ళు? అన్నింటికన్నా గొప్పలోకెల్లా గొప్ప సేవ ఏమిటి అంటే మీ స్మైలింగ్ ఫేస్, మీ చియర్ఫుల్ ఫేస్, మీ ప్రసన్న రూపము అంటున్నారు. ప్రసన్నంగా ఉన్నటువంటి ముఖంతో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆటోమేటిక్ సేవ జరుగుతుంది. మిమ్మల్ని చూసి అందరు అడుగుతారు, మిమ్మల్ని చూస్తే పలకరించాలనిపిస్తుందండి. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీరు చాలా బ్రైట్గా, చాలా మీ ముఖం వెలిగిపోతుంది సంతోషంతో అని అడిగేస్తారు. సో ఆటోమేటిక్గా సేవ జరిగింది కదా. తో సున్నా క్యా చార్ట్ దేకా, మరి విన్నారా బాబా ఏ చార్ట్ చూశారు? अच्छा, टीचर्स को आगे बैठने का भाग्य मिला है क्योंकि पंडा बनकर आती है तो मेहनत बहुत करती है. టీచర్స్కి ముందు వరుసలో కూర్చునేటువంటి అవకాశం లభిస్తుంది. టీచర్స్ని ముందు కూర్చోబెడతారు. ఎందుకంటే గైడ్గా ఎంతోమందిని శ్రమ చేసి తీసుకొస్తారు కదా మీరు అంటున్నారు. ఏక్ కో సుఖధామ్ సే బులాయేంగే తో దూసరే కో విశాల్ భవన్ సే బులాయేంగే. పాండవ భవనంలో అకామిడేషన్ బిల్డింగ్స్ పేరు. ఓం శాంతి భవన్ పక్కన సుఖధామ్ బిల్డింగ్ ఉంది. మరి పాండవ భవనం లోపల అకామిడేషన్ బిల్డింగ్స్లో విశాల్ భవనం ఉంది. అయితే టీచర్స్ బాబా మిలనానికైనా దేనికైనా ఎంత తిరుగుతారు. అసలు మధుబన్లో గ్రూప్ని తీసుకెళ్తే టీచర్స్కి రిఫ్రెష్మెంట్ ఉండదు. ఎందుకంటే తిరగడము, అందరినీ పిలవడము, అందరికీ అన్నీ అందాయా, అందరూ మంచిగా ఉన్నారా, ఎవరికైనా మళ్ళీ ఏమైనా అయిందా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, వాళ్ళకి తిన్నారా తినలేదా, ఊరికి పలకరించడము, తిరగడం, వీటిల్లో చాలా శ్రమ ఉంటుంది. బాబా అంటున్నారు, మీరు చాలా శ్రమ చేస్తారు కదా. ఒకరినేమో విశాల్ భవన్ నుండి పిలవాలి, ఇంకొకరిని కలవాలంటే సుఖధామానికి వెళ్ళాలి. ఇలా ఎన్ని భవనాల్లో అకామిడేషన్ తీసుకుంటారో అందరినీ వెళ్ళి మీరు కలుస్తూ ఉంటారు. సెంటర్ పర్తో पैदल करती नहीं हो. బాబా నిజంగా కరెక్ట్ చెప్తున్నారు. సెంటర్లో అయితే మీరు కాలినడకన ఎక్కడికి నడవరు. ఎందుకంటే సెంటర్స్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక వాహనము రెడీగా బాబా పిల్లలు తీసుకొచ్చేస్తారు. వాకింగ్ తక్కువ ఉంటుంది. అందుకని బాబా అంటున్నారు, మొదట్లో అయితే మీరు ఆ రోజుల్లో లేరు. మొదట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా దాదీలు కాలినడకన వెళ్ళేవారు. కానీ మీరు అది ఆ ఎక్స్పీరియన్స్ మీకు లేదు కదా, ఇక్కడ మధుబన్కి వచ్చినప్పుడు ఉంటుంది మీకు అంటున్నారు. ఆప్కి బడీ దాదియా తో पैदल जाती थी. మీ పెద్ద దాదీలైతే అందరూ అసలు కాలినడకనే వెళ్ళేవారు. సామాన్ కా తైలా హాత్ మే ఉఠాయా और पैदल चली. వాళ్ళు ఏదైతే సామాన్ తీసుకెళ్లాలో ఆ సామాన్ యొక్క బ్యాగ్ని చేతిలో తీసుకోవడం, అంతే, వాకింగ్ చేస్తూ వెళ్ళడం. ఆజ్కల్ తో ఆప్ సబ్ బనే బనాయే పర్ ఆయే హో. ఈ రోజుల్లో అయితే మీరందరూ మొత్తం అంతా రెడీమేడ్ అన్నీ లభిస్తున్నాయి మీకు, అన్నీ తయారయ్యాక వచ్చారు. తో లక్కీ హోనా, మరి మీరు అదృష్టవంతులు కదా. బనే బనాయే సెంటర్ మిల్ గయే హే. రెడీమేడ్ సెంటర్స్ దొరికాయి. आपने अपने मकान हो गए हैं. पहले तो जमुना घाट पर रही थी. అన్నీ సొంత భవనాలు అయిపోయాయి. మొదట్లో అయితే యమునా నది తీరంలో కూడా ఉన్నారు దాదీలు. మన గంగే దాది, మనోహర్ దాది ఇద్దరు నది తీరంలో అక్కడే సత్రం ఉంటే ఆ సత్రం దగ్గరే ఉండి సేవ చేశారు. ఏక్ హీ కమరా రాత్ కో సోనే కా దిన్ కో సేవా కా హోతా హై. ఒకటే గది ఉండేది. ఆ ఒక్క గదిలోనే రాత్రి నిద్రపోవడం, పగలంతా ఎవరొస్తే వాళ్ళకి అందులోనే కూర్చోబెట్టి జ్ఞానం చెప్పడం.
लेकिन खुशी खुशी से जो त्याग किया उसी के भाग्य का फल अभी खा रही हो. కానీ సంతోషంతో మీరు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగం యొక్క ఫలమే ఇప్పుడు మీరు తింటున్నారు అంటున్నారు. आप फल खाने के टाइम पर आए हो. మీరందరూ ఫలం తినే టైంకి చేరుకున్నారు అంటున్నారు. బోయా ఇనోనే ఖా ఆప్ రహీ హో. బీజాలు నాటి మొక్కను పెంచి ఫలాలు వచ్చేలాగా తయారు చేసిందేమో దాదీలు. ఆ ఫలం తీసుకొని తినే టైంకి మీరు వచ్చారు అంటున్నారు. ఫల్ ఖానాతో బహుత్ సహజ్ హేనా. పండు తినడం అయితే చాలా తేలిక కదా. అబ్ ఐసే ఫల్ స్వరూప్ క్వాలిటీ నికాలో. మరి ఇప్పుడు ఇలాంటి ఫలస్వరూపం అయ్యేటువంటి క్వాలిటీని మీరు తయారు చేయండి అంటున్నారు. సమజా, అర్థమైంది కదా. క్వాంటిటీ కాదు, సంఖ్య ఎక్కువ తీసుకురావడము, ఎక్కువ మందిని తయారు చేసామని సంతోషపడ్డం, అది బాబాకి ఇప్పుడు వద్దంటున్నారు. బాబాకి ఇప్పుడు ఏం కావాలి? క్వాలిటీ, మంచి నాణ్యమైన వారు, సూర్యవంశీ ఆత్మలను తయారు చేయండి అంటారు. 9 लाख तक जाना है तो क्वांटिटी और क्वालिटी दोनों चाहिए. 9 లక్షల మందిని తయారు చేయాలి అంటే మాత్రం క్వాలిటీ క్వాంటిటీ రెండు కావాలి. లేకిన్ 16,000 की పక్కి మాలతో తయారు కరో. కానీ ముందు 16,000 పక్కా మాలనైతే మీరు తయారు చేయండి అంటున్నారు. ఇప్పుడు క్వాలిటీ సేవ పైన విశేషంగా అండర్లైన్ చేయండి అంటున్నారు. ప్రతి గ్రూప్లో టీచర్స్ వస్తున్నారు, కుమారీలు వస్తున్నారు, కానీ కుమారీలు తక్కువ మంది తయారవుతున్నారు. మధుబన్ మంచిగా అనిపిస్తుంది, బాబా అంటే కూడా ప్రేమ ఉంటుంది, కానీ సమర్పణం అవ్వండి అంటే ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైతే స్వయం ఆఫర్ చేస్తారో వారు నిర్విఘ్నంగా నడుస్తారు. ఎవరైతే వేరే వాళ్ళు చెప్పి మీరు సమర్పిత అవ్వండి, మీరు మీ టైంని యూటిలైజ్ చేసుకోండి, మీరు బాబా ఇంట్లో ఉండండి, మీ జీవితం చాలా ఉన్నతంగా అవుతుంది అని ఇలా వేరే వాళ్ళ పుష్తో తయారవుతారో వాళ్ళు ఆగుతారు, నడుస్తారు, ఆగుతారు, నడుస్తారు. వారు పదే పదే ఏమంటారు? మీకే చెప్తారు, నేను ముందే చెప్పాను కదా నాకు సమర్పిత అవ్వడం ఇష్టం లేదని, నేను ముందే చెప్పాను కదా ఇలాంటివన్నీ వస్తాయని అని అంటారు. कोई कोई सोचती है इसे तो बाहर रहकर सेवा करे तो अच्छा है. కొంతమంది కన్యలు ఏమనుకుంటున్నారంటే ఇలా సెంటర్లో ఉండి ఇవన్నీ చేయడం కన్నా, ఇవన్నీ సఫర్ అవ్వడం కన్నా, లేదా ఇవన్నీ ఎదుర్కోవడం కన్నా బయట ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం మంచిది అనుకుంటారు. जो समर्पण के महत्व को जानते हैं वह सदा ही अपने को कई बातों से किनारे हो आराम से आ गए हैं, कई मेहनत से छूट गए हैं. కానీ బాబా అంటున్నారు బయట ఉండి సేవ చేయటము, త్యాగం చేసి సేవ చేయటం, ఈ రెండిటిలో తేడా ఉంది. బయట ఉండి సేవ చేయడం అంటే కన్యలుగానే ఉంటారు, వివాహం ఏమీ చేసుకోరు, ఏ రకమైన ఇంప్యూరిటీ ఉండదు, ప్యూరిటీ ఉంది వారిలో, కానీ బయటనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, గృహస్థీల వద్దనే ఉంటారు, ఉండి సేవ చేస్తారు, మ్యాక్సిమం టైం సేవ కోసం కేటాయిస్తూ ఉంటారు. దానికి త్యాగం చేసి కంప్లీట్గా సేవలో అర్పణమైనటువంటి వారికి చాలా తేడా ఉంది అంటున్నారు. ఇద్దరు ఈక్వల్ కారు, ఎప్పుడు కారు. బయట ఉండి సేవ చేసిన వారికి, లోపల ఉండి చేసిన వారికి చాలా తేడా ఉంది. ఎవరైతే సమర్పణం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటారో వారు స్వయమే అన్ని విషయాలకు, అంటే ఏ ఏ విషయాలైతే డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయో వాటి నుండి దూరం అవుతారు. ఆ డిస్ట్రాక్షన్స్కి ముందు నుండి డిటాచ్ అవుతారు. వాళ్ళు ఇంకా ఆరాంగా వచ్చేస్తారు, శ్రమ నుండి విడిపించుకుంటారు తనని తాను. తో టీచర్స్ అప్నే మహత్వకు అచ్చి రీతి జాన్తే హోనా. మరి టీచర్స్ మీ మహత్వం మీకు మంచి రీతిగా తెలుసు కదా. నౌకరీ और यह सेवा दोनों काम करने वाले अच्छे व एक काम करने वाले अच्छे. చెప్పండి, ఉద్యోగము చేస్తాను, టైం కూడా తీసి సేవ చేస్తాను, లేదా ఉద్యోగం చేయను, ఇంట్లో ఉంటాను, ఆ సెంటర్కి వెళ్ళి సేవ చేసి ఇంటికి వస్తాను, ఇది మంచిదా? లేకపోతే ఒకటే పని చేయడం, ఒక్క సేవనే చేస్తాను,
అది మంచిదా? ఏది మంచిదో మీరు ఆలోచించుకోండి అంటున్నారు. 2 చేయడమా? 1 చేయడమా? ఆప్కా తో ఏక్ హీ పార్ట్ హై. మీదైతే ఒకటే పాత్ర. టీచర్స్ అని ఎవరినంటారు బాబా? సెంటర్‌లో ఉంటూ త్యాగం చేసి సమర్పణమైనటువంటి వాళ్ళని టీచర్స్ అంటారు. మీది ఒకటే పాత్ర అంటున్నారు. మీరేం ఉద్యోగం చేసేది లేదు, ఏమీ లేదు. మీరింకా బాబాకి అర్పణమయ్యారు. ప్రవృత్తి వాళ్ళకు 3 పార్ట్ బజానా పడతా హై. కానీ ప్రవృత్తిలో ఉండేవాళ్ళు 3 పాత్రలు నిర్వహించవలసి ఉంటుంది. ఏక్ పढ़ाई का, दूसरे सेवा का और साथ साथ प्रवृत्ति के पालना का. ఒకటేమో చదువు యొక్క పాత్ర ఉంటుంది. వాళ్ళకి చదువుకోవాలి, ఖాళీగా ఉండలేరు, చదువుకుంటారు. రెండోది బాబా సేవ కూడా కొంచెం చేయాలి, టైం తీసి సేవ చేస్తూ ఉంటారు. మూడోది ఇంట్లో పనులు, ఇంట్లో వ్యవహారాలు, పాలన అవన్నీ కూడా చూసుకోవాలి. కానీ బాబా అన్నారు, టీచర్స్ మీరైతే వీటన్నిటి నుండి ముక్తులుగా ఉన్నారు. అచ్చా, సదా ప్రసన్నతాకి విశేషత సంపన్న శ్రేష్ఠ ఆత్మాయే. సర్వ సదా ప్రసన్నత యొక్క విశేషత కలిగిన సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలకు సదా తన విశేషతను గుర్తించి కార్యంలో ఉపయోగించేటువంటి సెన్సిబుల్ మరియు ఇసెన్స్ఫుల్ ఆత్మలకు సదా ప్రసన్నంగా ఉండేటువంటి, ప్రసన్నం చేసేటువంటి శ్రేష్టత కలిగిన మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. आगरा राजस्थान जोन तो बाप दादा का मुलाकात. सदा अपने को अकाल तख्तनशीन శ్రేష్ఠాత్మ సమజ్తే హో. ఎల్లప్పుడూ స్వయాన్ని అకాల సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మగా భావిస్తూ ఉన్నారా? ఆత్మ అకాల్గా ఉంది అంటే దాని సింహాసనం కూడా అకాల సింహాసనమే ఉంటుంది కదా. ఈ సింహాసనం పైన కూర్చోవడంతో ఆత్మ ఎన్ని పనులు చేయగలుగుతుందో. అందుకే నేను సింహాసనాధికారి ఆత్మను. ఈ స్మృతితో స్వరాజ్యం యొక్క స్మృతి స్వతహాగా కలుగుతుంది. నేను సింహాసనాధికారి అనుకుంటే సింహాసనం అనగానే రాజ్యం గుర్తొస్తుంది కదా. మరి ఏ రాజ్యము? స్వరాజ్యం. राजा भी जब तख्त पर बैठता है तो राजाई नशा, राजाई खुशी स्वतः होती है. రాజు కూడా సింహాసనం పైన కూర్చున్నప్పుడు రాజ్యం యొక్క నశ, రాజ్యం యొక్క సంతోషం స్వతహాగా ఉంటుంది. సింహాసన అధికారి అనగా స్వరాజ్య అధికారి రాజా. ఈ స్మృతితో అన్ని కర్మేంద్రియాలు స్వతహాగా మీ ఆర్డర్ని పాటిస్తాయి. जो आजकल तख्त नशीन समझ कर चलते हैं उनके लिए बाप का भी दिल तख्त है. ఎవరైతే ఈ రోజుల్లో నేను సింహాసనాధికారిని అని భావించి నడుచుకుంటారో వారి కోసం బాబా యొక్క హృదయం కూడా ఒక సింహాసనం అవుతుంది. ఎందుకంటే ఆత్మగా భావించడంతో బాబా గుర్తొస్తారు. చూడండి, ఎవరైతే తన సింహాసనాన్ని గుర్తిస్తారో, తన బ్రుకుటి సింహాసనం పైన ఉంటారో వాళ్ళకి బాబా హృదయం కూడా ఒక సింహాసనం అయిపోతుంది. ఫిర్ నా దేహకే సంబంధ హే నా పదార్థ హే. ఆ తర్వాత ఇంకా దేహం ఉండదు, దేహ సంబంధాలు ఉండవు, పదార్థాలు ఉండవు. ఏక్ బాప్ హీ సంసార్ హే. ఒక్క బాబానే సంసారంగా ఉంటారు. इसीलिए अकाल तख्त नशीन बाप के दिल तख्त नशीन भी बनते हैं. అందుకే అకాల సింహాసనాధికారులు బాబా హృదయ సింహాసనాధికారిగాను ఉంటారు. बाप की दिल में ऐसे बच्चे ही रहते हैं जो एक बाप दूसरा ना कोई. బాబా హృదయంలో ఇటువంటి పిల్లలే ఉంటారు, నాకింకా ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అని. तो डबल तख्त हो गया. మరి డబల్ సింహాసనం అయిపోయినట్లు. जो सिकीलते बच्चे होते हैं, प्यारे होते हैं, उन्हें सदा गोदी में बिठाएंगे.
చాలా ముద్దు పిల్లలు, చాలా క్యూట్‌గా ఉన్నటువంటి పిల్లలు, అల్లారు ముద్దుగా ఉన్న పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు కదా! ఊపర్ బిఠాయేంగే నీచే నహీ. పైన కూర్చోబెడతారు, క్రింద వదిలిపెట్టరు. తో బాప్ భీ कहते हैं తఖ్త్ పర్ బైఠో నీచే నహీ आओ. బాబా కూడా ఏం చెప్తున్నారంటే సింహాసనం పైనే కూర్చోండి పిల్లలు, క్రిందకు రావద్దు అంటున్నారు. జిస్కో తఖ్త్ మిల్తా హై వహ్ దూసరీ జగహ బైఠేగా క్యా? ఎవరికైనా సింహాసనం పెట్టాక, సింహాసనం ఏర్పాటు చేసి కూర్చోండి అని కూర్చోబెట్టాక దాన్ని వదులుకుంటారా? ఎవరైనా సింహాసనాన్ని వదులుకోరు కదా. ఇంకే స్థానంలో అయినా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి కూర్చోరు కదా. तो अकाल तख्त व दिल तख्त को भूल देह की धरनी में मिट्टी में नहीं आओ. మరి మీరు అకాల సింహాసనాన్ని వదిలి బాబా హృదయ సింహాసనాన్ని మరిచి దేహం అనే ధరణిలోకి, మట్టిలోకి రాకండి అంటున్నారు. దేహకో మిట్టి కేతే హోనా, దేహాన్ని మట్టి అంటారు కదా. మట్టిలో కలిసిపోతుంది అంటారు కదా. మరి దేహంలోకి రాకండి అంటే మట్టిలోకి రాకండి. ఎవరైతే రాయల్ పిల్లలు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ మట్టితో ఆడుకోరు. మరి మీరైతే పరమాత్మ పిల్లలు, అందరికంటే రాయల్గా ఉన్నారు. మరి సింహాసనం పైన కూర్చోవడం నచ్చుతుందా? లేకపోతే కొంచెం మనసు వేరే వైపు కూడా, మట్టి కూడా బాగుంటుంది కదా, మట్టిలో కూడా బాగుంటుంది కదా, మట్టి స్మెల్ కూడా బాగుంటుంది కదా అని అలా ఆకర్షణ కలగట్లేదు కదా. कई बच्चों की आदत मिट्टी खाने की व मिट्टी में खेलने की होती है. చాలామంది పిల్లలకు మట్టిలో ఆడుకోవడం అంటే ఇష్టం, మట్టి తినడం అంటే ఇష్టం. మరి మీకు కూడా అలాంటి అలవాటైతే లేదు కదా. తైసేతో నహీ హోనా, నా పిల్లలు మీరైతే అలా లేరు కదా అంటున్నారు. 63 జనం మిట్టిసే ఖేలా, అయినా అది పాత ఆట. 63 జన్మలు అదే ఆట ఆడుకున్నారు. అబ్ బాప్ తఖ్త్ నషీన్ బనా రహే హే, ఇప్పుడు బాబా సింహాసనాధికారిగా చేస్తున్నారు. మరి మట్టితో ఎలా ఆడుకుంటారు? మట్టితో ఆడుకుంటే మురికిగా అవుతారు కదా. రత్నాలతో ఆడుకోండి అంటున్నారు. ఇప్పుడు బాబా మనకి గుర్తు చేయిస్తున్నారు, మీరెంత మురికిగా అయిపోయారు, బాబా మిమ్మల్ని స్వచ్ఛంగా చేయడానికే వచ్చాను అంటున్నారు. సదా ఇసి స్మృతి సే సమర్థ బనో, ఇదే స్మృతితో మీరు సమర్థంగా కండి. నేను మళ్ళీ మట్టిలోకి వెళ్ళకూడదు, మట్టితో ఆడుకోవద్దు. ఎందుకంటే బాబా నన్ను క్లీన్ చేశారు ఆల్రెడీ. నేను చాలా క్లీన్గా ఉన్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నాను. ఇప్పుడు మీరు మంచిగా ఫ్రెష్గా వైట్ డ్రెస్ వేసుకొని ఫ్రెష్గా అప్పుడే వచ్చారనుకోండి, ఎవరైనా మీకు మట్టి చేతిలో ఇస్తుంటే నా బట్టలన్నీ పాడవుతాయి, లేదా నేను ఇప్పుడే ఫ్రెష్గా అయ్యి వచ్చాను, నేను ఇది ఇప్పుడు టచ్ చేయను అంటారా లేదా? మరి మనకి మనం గుర్తు చేసుకోవాలి, ఇప్పుడు బాబా నన్ను చాలా క్లీన్ చేశారు, నేను ఇప్పుడు మళ్ళీ మట్టిని అంటించుకొని మురికి చేర్చుకోను అని. శక్తిశాలిగా ఉన్నవారు ఎప్పుడూ బలహీనంగా అవ్వరు. కమ్జోర్ హోనా అర్థాత్ మాయాకి బీమారీ ఆనా, బలహీనంగా అవ్వటం అంటే మాయా జబ్బు రావటం అంటున్నారు. అభితో సదా తందరుస్తు హోగే, ఇప్పుడైతే మీరు సదా ఆరోగ్యంగా అయిపోయారు కదా. ఆత్మ శక్తిశాలి హోగయి, ఆత్మ శక్తిశాలిగా అయిపోయింది. శరీరం యొక్క లెక్క వేరు, శరీరం యొక్క లెక్క ఖాతా అది వేరు అంటున్నారు బాబా. కానీ మనసు ఇప్పుడు మీది చాలా శక్తిశాలిగా అయిపోయింది కదా. శరీర్ కమ్జోర్ హై, చల్తా నహీ హై, వహ్ తో అంతిమ్ హై. శరీరం బలహీనంగా ఉంది, నడవట్లేదు అంటే అదైతే అంతిమ శరీరం కాబట్టి అలా జరుగుతుంది. వహ్ తో హోగా హి, అది జరుగుతూనే ఉంటుంది. బాడీ వీక్గా అవ్వడం అనేది మన చేతిలో లేదు. ఎందుకంటే ఇది అంతిమ జన్మ శరీరము, మొత్తం లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకునే సమయం, కర్మభోగం కూడా ఉంటుంది. శరీరం వీక్గా అవ్వడం జరుగుతుంది అది. కానీ ఆత్మ పవర్ఫుల్గా ఉండాలి, యజమాని పవర్ఫుల్గా ఉండాలి. బండి ఆగిపోవచ్చు అప్పుడప్పుడు,
కానీ నడిపించే డ్రైవర్ సమర్థంగా ఉండాలి. మరి మనం ఎవరము? మనం డ్రైవర్. మనం చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఈ బండి ఫిజికల్గా అప్పుడప్పుడు వేడెక్కిపోతుంది, ఆగిపోతుంది, ఒక్కోసారి రిపేర్లో ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి శరీరానికి. శరీర్కే సాత్ ఆత్మ కమ్జోర్ నా హో. శరీరంతో పాటుగా ఆత్మ బలహీన పడకూడదు. తో సదా యాద్ రఖ్నా कि डबल तख्त नशीन सो डबल ताजदारी बनने वाले हैं. మరి సదా గుర్తుంచుకోవాలి, డబల్ సింహాసనాధికారి నుండి డబల్ కిరీటధారిగా నేను తయారవ్వబోతున్నాను అని. అచ్చా, అందరూ సంతుష్టంగా ఉన్నారా? సంతుష్టము అంటే ప్రసన్నం. సదా ప్రసన్నంగా ఉన్నారా? అప్పుడప్పుడు ఉంటున్నారా? అప్పుడప్పుడు అప్రసన్నంగా, అప్పుడప్పుడు ప్రసన్నంగా. అలా అయితే ఫ్లక్చుయేషన్స్ లేవు కదా. ఈరోజు ఇది చేశాము, ఈరోజు ఇలా జరిగింది, రేపేమో అలా జరుగుతుంది, నిన్నేమో అలా జరిగింది. ఇవన్నీ లెటర్స్లో రాయరు కదా కంప్లైంట్స్. సదా ప్రసన్న చిత్తంగా ఉండేవారు తమ ఆత్మిక వైబ్రేషన్లతో ఇతరులను కూడా ప్రసన్నం చేస్తారు. ऐसे नहीं मैं तो प्रसन्न रहता ही हूँ. నేనైతే ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాను అని అలా అనకండి అంటున్నారు. అంటే ఉండి అనండి, ఉండకుండా అప్పుడప్పుడు ఉండి అప్పుడప్పుడు తగ్గించుకొని నేను ఎప్పుడూ ఉంటున్నాను బాబా అని అలా చెప్పకండి. మంచిగా చూసుకోండి. ప్రసన్నతాకి శక్తి ఫైలేకి జరూర్. మీరు ప్రసన్నంగా ఉంటే దానికి ఇండికేషన్ మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రసన్నత యొక్క తరంగాలు వ్యాపిస్తాయి. అవి వ్యాపిస్తాయి, మన చుట్టూ కనబడుతుంది. तो और किसी को भी प्रसन्न कर सको ऐसे हो या अपने को ही प्रसन्न ठीक हो. మరి మీ వరకు మీరు ప్రసన్నంగా ఉంటే సరిపోతుందా, లేకపోతే మీ చుట్టూ కూడా వాతావరణంలో ప్రసన్నత యొక్క తరంగాలను వ్యాపింపచేయాలి? అలా చేస్తారా? ఏది చేస్తారు అని అడుగుతున్నారు బాబా. दूसरों को भी करेंगे फिर तो अभी कोई पत्र नहीं आएगा. ఇతరులను కూడా ప్రసన్నం చేస్తారా? అయితే ఇంకా నాకు లెటర్స్ రావు అంటున్నారు బాబా. ఇంకా కంప్లైంట్స్ లెటర్స్ ఏవి బాబా దగ్గరికి వెళ్ళవు. అందరూ అందరితో ప్రసన్నంగా ఉండి ప్రసన్నం చేస్తూ ఉంటే ఎవరు ఎవరిని బ్లేమ్ చేయరు, ఇంకా కంప్లైంట్సే ఉండవు. అగర్ కోయి అప్రసన్నతా కా పత్ర ఆయే తో వాపస్ ఉస్కో హీ భేజేనా. ఒకవేళ అప్రసన్నత యొక్క లెటర్ వచ్చింది అంటే మళ్ళీ తిరిగి అదే అడ్రస్కి పంపించాలి. ఏ టైం ఆర్ ఏ తారీఖ్ యాద్ రఖ్నా. ఈరోజు బాబా ముందు మీరందరు ప్రామిస్ చేస్తున్నారు ప్రసన్నంగానే ఉంటాము అని. మరి ఈ టైంని, ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి అంటున్నారు. మరి ఈరోజు డేట్, టైం గుర్తుపెట్టుకోండి. 5 డిసెంబర్. నేను బాబాకి మాట ఇచ్చాను, ప్రసన్నంగానే ఉంటాను. ये पत्र लिखो ओके हूँ और सब मेरे से भी ओके है. ఒక లెటర్ రాయండి బాబాకి, కార్డు పైన రాయండి ఐఎమ్ ఓకే బాబా అని. ఐఎమ్ ఓకే, ఎవ్రీవన్ ఈజ్ ఓకే. నా చుట్టూ అందరూ కూడా నాతో ఓకే, బాగానే ఉన్నారు. ఏ 2 లైన్ లిఖో బస్. ఈ 2 లైన్లు రాయండి చాలు అంటున్నారు. మే బీ ఓకే, దూసరే బీ మేరేసే ఓకే. నేను ఓకే, ఇతరులు కూడా నాతో ఓకే. ఇంకా ఖర్చు ఎందుకు చేయడము అంటున్నారు. ये तो 2 लाइन कार्ड पर भी आ सकते हैं और बार बार भी नहीं लिखो. ఈ 2 మాటలు కార్డులో రాసి పంపిస్తే సరిపోతుంది, ఇంకా పదే పదే రాయకండి అంటున్నారు. కొందరైతే రోజు కార్డు పంపిస్తూ ఉంటారు, రోజు పంపించకండి అంటున్నారు. మాస్ మే 2 బార్ 15 दिन में एक ఓకే కా కార్డు లిఖో. నెలకి 2 సార్లు 15 రోజులకు ఒకసారి ఐఎమ్ ఓకే అనే కార్డు రాయండి. और కథాయే నహీ లిఖనా. ఇక కథలన్నీ రాయకండి అంటున్నారు. అంటే ఇలా జరిగింది బాబా, ఇలా ఉన్నారు బాబా, నన్ను చెప్తే వినలేదు బాబా, అందుకే నేను ఇలా డిప్రెస్ అయ్యా, అలా అయ్యా. ఓ స్టోరీలన్నీ రాయకండి అంటున్నారు బాబా. అప్ని ప్రసన్నతా సే ఔరోं को भी ప్రసన్న బనానా. మీ ప్రసన్నతతో ఇతరులను కూడా ప్రసన్నంగా తయారు చెయ్యాలి. అచ్చా, वरदान. समाने और सामना करने की शक्ति द्वारा सेवा में सफलता प्राप्त करने वाले रूहानी सेवादारी भव.
ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి ఆత్మిక సేవాదారి భవ. ఇముడ్చుకునే ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి आत्मिक सेवादारी भव. रूहानी सेवादारियों को सेवा के सिवाय कुछ भी सूझता नहीं. ఆత్మిక సేవాదారీలకు సేవ తప్ప ఏ విషయమో బోధపడదు. వారు మనస వాచ కర్మన సర్వీస్ నుండి ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోరు. అంటే వాళ్ళకి సర్వీస్ లేకపోతే తోచదు, ఇంకా సేవ ఉండాల్సిందే. ఆత్మిక సేవాదారీలకు స్థూలమైన సేవ ఎప్పటికీ ఉండడం సాధ్యం కాదు కదా. స్థూలమైన సేవ లేదు అంటే మనసా సేవతో బిజీగా ఉంటారు, లేదంటే వాచా సేవతో. ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోరు. ఇసిలియే బెస్ట్ బన్ జాతే హే. అందుకే వారు బెస్ట్ అవుతారు. వారు సేవలలో సఫలతను ప్రాప్తించుకోవటానికి సదా ఇదే స్లోగన్ గుర్తుంచుకుంటారు: ఇముడ్చుకోవటం మరియు ఎదుర్కోవటం. ఇదే వారి చిహ్నము. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు మరియు మాయను ఎదుర్కొంటారు. దైవీ పరివారాన్ని కాదు, మాయను ఎదుర్కొంటారు. ఇలాంటి పిల్లలు అంటే నాలెడ్జ్ఫుల్తో పాటుగా పవర్ఫుల్గా కూడా ఉంటారు. ఇలాంటి పిల్లలు నాలెడ్జ్ఫుల్గాను ఉంటారు, పవర్ఫుల్గాను. అలాంటి వారిని ఆత్మిక సేవాదారి అంటారు. स्लोगन: छोटी बात को बड़ा नहीं करो, వాతావరణ్ కో శక్తిశాలి బనాओ. చిన్న విషయాన్ని పెద్దగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా చేయండి. ఏదైనా పెద్దగా చెయ్యాలి అంటే మన పవర్ని, మన వైబ్రేషన్స్ని పెద్దగా చేసుకోవాలి. వాతావరణం పవర్ఫుల్ అవుతుంది అప్పుడు. అంతేగాని విషయాలని, మాటలని, చెప్పినటువంటి అన్నటువంటి దాన్ని పెంచి పెద్దగా చేయడం వద్దు. ఆల్రెడీ మహాభారతం, రామాయణాలు ఉన్నాయి. ఇంకా మనం కొత్తవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు పెద్ద వాటిని చిన్నగా చెయ్యాలి. ఈరోజు స్వమానము: నేను ఆత్మిక సేవాదారిని. ఆత్మిక సేవాదారులు మనస వాచ కర్మన ఏదో ఒక రకంగా సేవలో ఎప్పుడు బిజీగా ఉంటారు. మాయని ఎదిరిస్తారు, తన లోపల సంస్కారాల్ని ఇముడ్చుకుంటారు. ఇదే సేవ మనం ఈరోజు చేద్దాం. ఓం శాంతి.